నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీ దాసుని ప్రభా పాస్టర్ గారిని మీరు నిలబెట్టుకున్నారు. నీ బిడ్డ నోటిని మీరు బూరగా వాడుకొని ప్రభా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరికి నాన్న ఏ వాక్యం అవసరమో ప్రభా, ఎవరికి ఏ జీవాహారం అవసరమో మీకు తెలియను ప్రభా. ఏసే మా అందరితో మీరు మాట్లాడి ప్రభా మరి నాన్న తృప్తికరంగా మాకు జీవాహారాన్ని అందించి నాయన మీ వాక్యపు వెలుగులో మేము ఫలించినట్లు కృప అనుగ్రహించండి ప్రభా. మీ వాక్యం వింటుండగా విని విడిచిపెట్టకుండా ప్రభా ఏ దుష్టుడో చెత్తుకపోకుండా నాన్న మా హృదయం అనే పలక మీద మీ యొక్క వాక్యం నువ్వు రాసుకొని ప్రభా మీ యొక్క వాక్యానుసారంగా మేము నడుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని ముందున్న కాలము సమయంలోనే మీ పాదంలో చెంత సమర్పణ చేస్తూ నజరేయుడైన యేసు శక్తి గల నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండము. జకరియా ప్రవక్త ద్వారా దేవుడు యెహోవా దూత యెహోషువతో ఆజ్ఞాపిస్తున్న మాట చూడండి. 7వ వచన భాగాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమును ఎవరికి ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడ రాయబడిన మాట, నేను మీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఈ భాగ్యాన్ని ఇచ్చిన తర్వాత చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట, నా ఆవరణములను కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మనందరము కూడా దేవుడు మనకిచ్చిన దానిని భద్రముగా మనము గైకొనాలి. ఎక్కడ కూడా మనము తప్పిపోకుండా తొలగిపోకుండా మన దేవుడైన యెహోవా మనకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనినప్పుడు ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమును మనకిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, నీవు కాపాడబడదువు అని రాయబడింది. నిజముగా నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటావో మనము కాపాడబడతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు మనకు అప్పగించినటువంటి వాటిని భద్రముగా మనము గైకొనాలి, భద్రముగా మనం వాటిని అనుసరించాలి, భద్రముగా మన జీవితంలో మనము వాటిని గైకొని వాటి ప్రకారం మనము జీవించగలిగితే యెహోవా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు. మనమందరం కూడా కాపాడబడతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు మనకు అప్పగించిన దానిని భద్రంగా మనము గైకొనాలి. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఎక్కడ కూడా మనం తొలగిపోకుండా తప్పిపోకుండా వాటిని భద్రముగా మనము గైకొన్నప్పుడు యెహోవా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడన్న భావాన్ని ఈ రాత్రి దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కొన్ని భద్రంగా గైకొనేటివి ఉన్నాయి, కొన్ని భద్రంగా మనం కాపాడుకునేటివి కూడా ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా భద్రముగా మనం ఎప్పుడైతే మనము దేవుడు అప్పగించాలని గైకొంటామో అప్పుడు కొన్నిటిని మనము భద్రంగా కాపాడుకుంటామన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. నువ్వు భద్రంగా దేన్ని కాపాడుకోవాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 23 వచ్చిన భాగాన్ని చూడండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా
కాపాడుకోవాలి. చూడండి, దేవుడు మనకిచ్చిన దానిని భద్రముగా మనము గైకొనకపోతే, భద్రముగా మనం వాటిని అనుసరించకపోతే, వాటిని పాటించకపోతే, జీవధారలు ప్రవహింపబడేటువంటి మన హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకోలేమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనినప్పుడు మన హృదయాన్ని భద్రముగా మనము కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ద్వారా, దేవుడిచ్చిన కట్టడల ద్వారా మనం భద్రంగా గైకొనడం ద్వారా మన హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకోగలుగుతామన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతున్నాయి. కాబట్టి నువ్వు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి అన్నాడు. ఎందుకంటే నీ హృదయములో జీవధారలు ప్రవహింపబడుతున్నాయి. నిన్ను బ్రతికించేటువంటి వాక్యము నీ హృదయములో ప్రవహింపబడుతూ ఉన్నది. నువ్వు హృదయాన్ని కాపాడుకోలేదనుకోండి, హృదయం పాడైపోతుంది. ఎందుకు హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు దేవుడు అని మనం పరిశీలన చేస్తే, నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోమని దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు అంటే, ఇర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. చూడండి, ఎందుకు దేవుడు హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అని మనం పరిశీలన చేసినప్పుడు, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదువుకున్నప్పుడు, నీ హృదయాన్ని నువ్వు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని నువ్వు భద్రముగా కాపాడుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోలేకపోతావో అప్పుడు నీ హృదయం ఏమైపోతుంది? అది ఘోరమైన వ్యాధి గలదిగా మార్చబడుతుంది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు, ఒకటి దేవుడు తప్ప. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయాన్ని మన హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకోవాలి. భద్రముగా కాపాడుకున్న నాడు ఆ హృదయము దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. దేవుడు దాన్ని ఇష్టపడతాడని దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. దాన్ని కాపాడుకోలేదు అనుకోండి, ఆ హృదయము ఘోరమైన వ్యాధి గలదిగా మార్చబడుతుంది. హృదయం పాడైపోయిందనుకోండి, జీవితమే పాడైపోతుంది. ఎందుకంటే అది అన్నిటికంటే మోసకరమైనది అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు దేన్ని కాపాడుకుంటున్నావో జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆస్తిపాస్తుల కంటే, మన ప్రాణము కంటే ఎక్కువగా మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని దేవుడు రాయించాడు. దాన్ని నువ్వు భద్రంగా కాపాడుకున్నట్లయితే మన ఆత్మ నశించి నరకానికి వెళ్లకుండా నిత్య జీవములో ప్రవేశించబడుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే నా కుమారుడా, నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని కాపాడుకొనడానికి మనుషుడు ప్రయాసపడాలి. మనుషుడు ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఆయన సన్నిధికి వచ్చి మన హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకునేటువంటి జీవిత విధానాన్ని కొనసాగించుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఎవడైతే నా ఆలయమును పాడు చేస్తాడో నేను వాన్ని పాడు చేస్తానన్నాడు. ఎందుకంటే హృదయమే దేవుని ఆలయం. అందుకే ప్రియమైన దేవుని సంగమ దాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని కాపాడుకున్న నాడు హృదయము దేవుని ఆలయముగా మలచబడుతుంది. దాన్ని కాపాడుకునకపోతే అది ఘోరమైన వ్యాధి గలదిగా మార్చబడుతుంది. అన్నిటికంటే అది మోసకరమైనదిగా మార్చబడుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. మార్కు సువార్తలో ఏమన్నాడంటే, లోపల నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది ఏం రాయబడింది. లోపల నుంచి అంటే హృదయములో నుంచి. అందుకే దాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని భద్రంగా నువ్వు కాపాడుకున్న నాడే అది దేవుని ఆలయముగా మలచబడుతుంది. నువ్వు దేవుని ఆలయములో నిలిచేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తానని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు నీకు అప్పగించినందున నేను భద్రంగా గైకొనాలి.
అనుసరించాలి. అప్పుడే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సామెతల గ్రంథంలోనికి రండి. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీవి చెవియొగ్గము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, నా వాక్యమును నువ్వు వినాలి. విని వాటిని ఏం చేయాలంట మనము? నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రముగా చేసుకొనుము. దేనిని? వాక్యాన్ని. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చెవి యొగ్గాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యము మన హృదయంలో నుంచి తొలగిపోకుండానట్లుగా మన హృదయములో వాటిని భద్రముగా దాచిపెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు వాక్యాన్ని హృదయంలో దేవుడు దాచిపెట్టుకోమంటున్నాడు? అది తొలగిపోకుండానట్లుగా అది హృదయంలో వాటిని భద్రం చేసుకోమంటున్నాడు. నువ్వు భద్రంగా ఎందుకు దేవుడు హృదయంలో దాచుకోమంటున్నాడు అంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా వాక్యమే దేవుడై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట. చూడండి, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ వాక్యం ఏం చేస్తుందో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం రాయబడిన మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమును దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుణ్ణి నీ హృదయంలో భద్రముగా నీవు దాచిపెట్టుకోమంటున్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యమైనటువంటి యేసుని నీ హృదయంలో పెట్టుకుంటావో, ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో భద్రంగా ఉంచుకుంటావో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే, చూడండి అన్నమాట, కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తన 119వ కీర్తన. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఆ వాక్యమును మనం భద్రముగా మన హృదయంలో దాచుకున్నట్లయితే 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యమును బ్రతికించి ఉన్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని రాయబడింది. చూడండి, వాక్యాన్ని నువ్వు భద్రంగా దాచుకున్నట్లయితే నీ హృదయంలో నుంచి తొలగిపోకుండానట్లుగా వాక్యమును నువ్వు గైకొని భద్రముగా దాచుకున్నట్లయితే ఆ వాక్యమైన యేసే నీకు ఏం చేస్తున్నాడయ్యా అంటే, అక్కడ రాయబడినటువంటి మాట, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తున్నది. వాక్యము లేనటువంటి జీవితాల్లో చచ్చిన శవముతో సమానమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, హృదయములో నుంచి వాక్యము తొలగిపోకుండానట్లుగా భద్రముగా దాన్ని దాచుకోమన్నాడు దేవుడు. భద్రముగా హృదయములో దాన్ని దాచిపెట్టమన్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యమైన యేసయ్య ఉంటాడో, ఆ యేసయ్య వాక్యం సెలవిస్తున్నమాట, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. వాక్యమే నిన్ను బ్రతికిస్తున్నది. అది నువ్వు బాధలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, ఎవరు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టినప్పుడు అది నిన్నేం చేస్తుందంటే, అది నీకు నెమ్మది కలగజేస్తున్నది. అందుకే నా కుమారుడా, వాక్యమును నీవు నీ హృదయంలో నుంచి తొలగిపోకుండానట్లుగా, ఇదిగో విని విడిచిపెట్టుకున్నట్లుగా అది హృదయంలో భద్రంగా నీవు దాచి ఉంచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భద్రం చేసుకోవాలి వాక్యాన్ని. ఈ చెవులు విని ఈ చెవులు వదిలిపెడితే మన జీవితంలో ఆదరణ ఉండదు. మన జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో చచ్చినటువంటి శవములాగా మనం ఉండిపోతాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తున్నది అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, 25వ వచనం, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. చూడండి, నా ప్రాణము మంటితో అంటే చచ్చిన స్థితిలో నేనున్నాను, చనిపోయిన స్థితిలో నేనున్నాను. అయ్యా, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుమని భక్తుడైనటువంటి దావీదు గారు ఈ మాట రాస్తున్నాడు.
ఈ రాత్రి మన జీవితంలో కూడా వాక్యమును విని విడిచిపెట్టకుండా, వాక్యమును గ్రహించి మన హృదయంలో మనము భద్రము చేసుకున్నప్పుడు నీ జీవితంలో చచ్చిన స్థితిలో నుంచి జీవములోనికి నడిపిస్తున్నాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రం చేసుకున్న ఎడల అది నిన్ను బ్రతికిస్తుంది, బాధలు నీకు నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది. అందుకే ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. విని విడిచిపెట్టకుండా వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోమని దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చూడండి, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. అదే సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. సామెతలు 21, సామెతలు 23. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. చూడండి, ఏం భద్రం చేసుకోవాలంట మనం ఇక్కడ? నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. నోటిని అదుపులో పెట్టుకోమంటున్నాడు, నాలుకను అదుపులో పెట్టుకోమంటున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మన జీవితంలో మనము నోటిని నాలుకను ఎప్పుడైతే మనము అదుపులో పెట్టుకుంటామో శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. కష్టాలలో నుంచి, ఆపదలో నుంచి, ప్రమాదములో నుంచి మన ప్రాణము మనం కాపాడుకోవాలంటే మన నాలుక, మన నోటిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. జాగ్రత్తగా భద్రముగా మనం దాచుకోవాలి, భద్రముగా దాన్ని ఉంచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మన జీవితంలో మనము నోరు జారకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎన్నో విధాలుగా నోటి మాట ద్వారా కానీ, నాలుక ద్వారా కానీ మన జీవితంలో ఎన్నో విధాలుగా నోరు జారి జీవితంలో పాపం తెచ్చుకుంటూ ఉంటాం. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ సామెత రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఓ మాట సంఖ్యాకాండములోనికి రండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడి, నోటిని నాలుకను అదుపులో పెట్టుకోకుండా మాట్లాడి ప్రాణం మీదికి అపాయం తెచ్చుకున్న వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. నష్టపోయిన వారు ఉన్నారు, రోగాలు తెచ్చుకున్న వారు ఉన్నారు, బాధను తెచ్చుకున్న వారు ఉన్నారు, జీవితంలో నిత్య నరకానికి పోయినటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీ నోటి నాలుకను భద్రం చేసుకున్నాము, శ్రమల నుండి అప్పుడు నీవు కాపాడబడతావని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండంలో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 9వ వచనం నుంచి చదవండి. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టిగలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనపడను అని రాయబడింది. చూడండి, మిరియాము ఈ మిరియాము ఎవరు ఏ విధంగా జీవిస్తూ వచ్చారు అంటే, అక్కడ రాయినటువంటి మాటను మనం చదివినప్పుడు అహరోను మిరియాములు మోసే యొక్క సహోదరుడు సహోదరి, వీళ్ళిద్దరు ఏం చేశారంటే మోసే మీద సనగడం ప్రారంభించారు, మోసే మీద తిరగబాటు కలిగి జీవించారు, మోసేకు విరోధముగా మాట్లాడడం జీవించారు. ఎక్కడ అంటే మోసే కూసు దేశపును స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీని బట్టి మోసే మీద వీరు సనగడం ప్రారంభించారు. అందుకే చూడండి అన్నమాట, మొదటి వచనంలో మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట
లాడిరి. చూడండి ఇక్కడ రాయబడిన మాట, వారిద్దరు కూడా ఏం చేశారంటే మోషేకు విరోధంగా మాట్లాడారు. మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు, మోషే మనసు బాధపడినప్పుడు మోషే పక్షమున దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ రాయబడిన మాట 6వ వచనం, వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. నా సేవకుడైన మోషే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుకు మీరెలా భయపడలేదు. ఇదిగో మీ నోటిని మీ నాలుకను భద్రముగా ఉంచుకొనుము, హద్దు అదుపు లేకుండా మాట్లాడొద్దు. మీలో ఒకడు ఎవడైనా ప్రవక్త ఉండిన ఎడల నేను మీతో మాట్లాడేదిను కదా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని వివాహం చేసుకోకూడదో నా సేవకుడైన మోషేకు తెలియదా? మీరు ఎందుకు ఇలా విరోధంగా మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు? నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు తన శ్రమల నుంచి తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఇదిగో మీ నోటిని మీ నాలుకను అదుపు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని దేవుడు వారి మీద కోపగించుకొని ఆయన వెళ్ళిపోదేగానే తెల్లని మనసు లాంటి కుష్టి ఎవరికి కలిగిందంట? మిరియాము కలిగిందంట. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు మిరియాము తెల్లని కుష్టి గలదిగా కనపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. మన నోటిని మన ఇంటి దగ్గరైనా మన సంఘంలోనైనా లేదా ఏ స్థలంలో ఉన్నా మన నోటిని మన నాలుకను మనము భద్రం చేసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. దాన్ని ఎలా పడితే అలా వాడకూడదు. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ నోటిని నాలుకను అదుపులో ఉంచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని ఉంచుకున్నవాడు శ్రమల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వాటిని కాపాడుకున్న వాడు నా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని నేను ప్రసాదింపజేస్తాను, అతడు కాపాడబడతాడన్న ఉద్దేశాన్ని దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనము నిలిచే ధన్యతను, నిలిచే భాగ్యాన్ని పొందుకోవాలంటే ఈ రాత్రి మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆయన సన్నిధిలో మన నోటిని మన నాలుకను భద్రం చేసుకొని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు శ్రమల నుంచి, అనగా భూమి మీద శ్రమల నుంచి లేదా నిత్య నరకమనే శ్రమల నుంచి, ఆపద నుంచి, ఆ పాతాళము నుంచి కాపాడబడేటువంటి స్థితిని, గతిని, స్థానాన్ని మనం తప్పించుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే మన నోటిని మన నాలుకను భద్రం చేసుకోమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మోషే గురించి దేవుడు అక్కడ తెలియజేసిన మాట, అతడు ఎలాంటి వాడు నాకు తెలియదా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మీరు అతనికి విరోధంగా మాట్లాడుతున్నారా? మీ నోటిని నాలుకను భద్రం చేసుకోమని మాట్లాడలేదా? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మాట్లాడినటువంటి మాటను బట్టి మిరియాము తెల్లని కుష్టిగలదిగా కనపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఒక్కసారి మన హృదయాన్ని మనకు మనమే భద్రం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయాన్ని భద్రం చేసుకోనకపోతే అది ఘోరమైనటువంటి వ్యాధిగలదిగా మార్చబడుతుంది. అది భద్రం చేసుకోకపోతే అది అన్నిటికంటే మోసకరమైనదిగా మార్చబడుతుంది. నిన్ను మోసం చేస్తుంది, నీ జీవితాన్ని పాతాళానికి నడిపిస్తుంది. అందుకే హృదయాన్ని భద్రం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అదే హృదయంలో జీవధారలు ప్రవహింపబడుతున్నాయి, అదే హృదయంలో మరణపాశము కూడా ప్రవేశిస్తున్నది. అందుకే దాన్ని భద్రం చేసుకోకపోతే ప్రమాదములో పడే అవకాశం ఉందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే సామెతల గ్రంథంలోనికి రండి. 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి రీతిగా
మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో 27వ వచనం చదవండి. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకుని మనమందరం కూడా భద్రముగా కాపాడబడేటువంటి రీతిగా మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. ఎందుకంటే హృదయములో నుంచి ప్రతి చెడు క్రియ, ప్రతి మంచి క్రియ బయలుదేరుతున్నది ఏం రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి నువ్వు దేన్ని భద్రంగా కాపాడుకుంటున్నావు? ఆస్తిపాస్తులను కాపాడుకోవటం మంచిదే, కానీ వాటికంటే ముఖ్యముగా నీ శరీరాన్ని, ఆత్మను నలగగొట్టగలిగే పాతాళంలో ప్రవేశించకుండానట్లుగా మనమందరం కూడా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మోకరించండి, తలలో ఉంచండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి మన జీవితంలో ఎలాంటి వాటిని భద్రం చేసుకుంటున్నాం, ఎలాంటి వాటిని కాపాడుకుంటున్నాం, ఎలాంటి వాటిని మన జీవితంలో మనం కాపాడుకొని ముందుకు సాగిపోతున్నాం. మిరియామ వలె, అహరోను వలె మన జీవితాలు ఉన్నాయా? నోటిని నాలుక నదుపులు పెట్టుకోకపోతే పాపమనే కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకుంటాం. పాపమనే కుష్ఠరోగాన్ని మన హృదయంలోనికి వచ్చిందా, దాన్ని కాపాడగలిగిన వాడు ఎవడు లేడు, దాన్ని భద్రం చేయగలిగిన వాడు ఎవడు లేడు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకో. ఎందుకంటే అది నీకు నెమ్మది ఇస్తుంది, అది నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము విని విడిచిపెట్టద్దు, అది నిన్ను భద్రంగా నిన్ను కాపాడుతున్నది. కాబట్టి నీ హృదయంలో వాక్యమును భద్రం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. విని విడిచిపెట్టద్దు, హృదయంలో నుంచి తొలగించుకొనవద్దు. దేవుని సంగమా, నీ చెవునకు వినపడుతున్న ప్రతిది కూడా హృదయంలో భద్రం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా హృదయంలో భద్రం చేసుకోవాలి వాక్యాన్ని అంటే? అది నిన్ను బ్రతికిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే నిన్ను నడిపిస్తున్నది, బ్రతికిస్తున్నది. నీ బాధలలో నీ భార్య, నీ బాధలలో నీ భర్త, నీ బాధలలో నీ పిల్లలు, నీ బాధలలో నీ తల్లిదండ్రులు నీకు దూరమైనా ఆ వాక్యము నిన్ను ఆదరిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీకు నెమ్మదిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రం చేసుకోమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమైన యేసయ్యను నీ హృదయంలో నుంచి తొలగించి వేసుకోవద్దు. హృదయంలో భద్రంగా ఆ వాక్యాన్ని దాచిపెట్టుకో. బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు నిన్ను ఆదరిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఈ రాత్రి నువ్వు దేన్ని భద్రం చేసుకుంటున్నావు, దేన్ని భద్రంగా కాపాడుకుంటున్నావు? దేవుడు నీకు అప్పగించిన దానిని భద్రముగా నువ్వు గైకొనిన యెడల అది నిన్ను యెహోవా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తుందని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది నిన్ను కాపాడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించటానికి మనందరం కూడా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వాక్యం వింటూ వస్తున్న మన జీవితాల్లో విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించటానికి మనందరం కూడా సిద్ధపడదాం. ఈ సమయమున సండే స్కూల్ టీచర్ సుడిలను ప్రార్థన చేస్తారు. వెత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ఏకీభవించుదాం. మహోన్నతుల మహిమగల రాజా, దయగల తండ్రి,